తల్లిదండ్రులు ఇద్దరి మధ్యలో ఏముండాలంటే ఏక మనస్సు. ఏముండాలి? ఏక మనస్సు ఉండాలి. వీరిద్దరు ప్రార్థనకి ఏం చేయాలంట? వీరిద్దరు ప్రార్థన విషయంలో ఒకరికొకరు ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు ఉంటే వారిలో ఏక మనస్సు అనే ఫలము ఫలించకపోతే బిడ్డలు ఏమైపోతారంటే అపవిత్రులు అయిపోతారని కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు. ఇది మంచి అంటావా చెడు అంటావా? మంచి ఫలము ఇది ఫలిస్తేనే మనం ఆశీర్వాదాలకు వారసులుగా పిలిచిన దేవుడు మన సంతతికి ఏమి ఇవ్వబోతున్నంట? ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకని ఏక మనస్సు ఎక్కడైతే ఉంటుందో అక్కడ సాతానికి కానీ, సాతాని క్రియలకు కానీ, సాతాను యొక్క స్థావరాలకు కానీ చోటు ఉండదు యేసు నామములో. అక్కడి నుండి వాడు ఏం చేస్తాడు? ఉండటానికి వాడికి ఇంకేం ఉండలేదు, మంట పుట్టిద్ది వాడికి.